ఈ మధ్య వంకాయ పులుసు బాగా ట్రెండ్ అవుతుంది కదా, మజ్జిగ వంకాయ పులుసు. సో వంకాయ అయితే తెచ్చాము, ఎలా చేద్దామో చూసేద్దాం వచ్చి. సో ఇక్కడ చూపించినట్టయితే వంకాయని ఇలాగా రౌండ్గా కట్ చేసేసుకోండి, కొంచెం తిన్గానే కట్ చేసుకోండి, బాగుంటుంది. సో ఇలాగ కొంచెం పక్కకు తీసేసుకొని ఇక్కడ మసాలా అయితే కలుపుకుందాము. ఉప్పు, కారం, ధనియాల గుండ, ఇంకా జీలకర్ర పొడి వేసుకుని ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక వంకాయలకి బాగా అంటినట్టు పట్టించేసుకోండి. పట్టించుకున్నాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కొంచెం బౌల్లోకి కర్డ్ అన్నది తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ పక్కన ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము. ప్యాన్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇలాగా పెట్టేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోండి. కాల్చుకున్నాక పక్కకు తీసుకుని పెట్టేసుకోండి. ఇందాక కర్డ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు అందులో పోపు అయితే వేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు వేసేసుకొని కర్డ్లో వేసేసుకుని కలిపేసుకోవడమే అన్నీని. ఒక 10 మినిట్స్ అలా పక్కన ఉంచుకొని సర్వ్ చేసేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.